తెలుగుదేశం పార్టీలో చేరా. అలాగే ఈ రాష్ట్రం కూడా అధోగతి పాలైంది. ఆంధ్ర రాష్ట్రం అక్షరక్రమంలో ఉండి పరిశ్రమలు రాని పరిస్థితి. అసలు ఉపాధి అవకాశాలు లేకుండా పోయిన పరిస్థితి. ఓన్లీ సంక్షేమంతో గట్టెక్కుదామని ప్రభుత్వ నిర్ణయం బాధాకరం అసలు అది. అంటే ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యం పెట్టినప్పుడు ఒరేనో లగ్జరీ అప్పుడు పెట్టాడు. ఇప్పుడు కూడా ఏ ప్రజాప్రభుత్వాలు ఎన్ని మానే ఎవడో తీయట్లేదు దాన్ని. ₹1 ఇస్తున్నారు ఇప్పుడు. సంక్షేమం ఒకటే గట్టెక్కిస్తుందని నేను నమ్మట్లా. అభివృద్ధి ఎట్టి పరిస్థితిలో ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఫైనాన్షియల్ స్టేట్ నిర్మాణం జరగాలన్నా, అమరావతి ఆగిపోయిన అమరావతి మళ్ళీ అటకెక్కిన అమరావతి మళ్ళీ పునఃప్రారంభం అవ్వాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా, ఈ రాష్ట్ర దశ మారాలన్నా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం గాడిలో పడుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరా. పరిస్థితి నేను గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నికైతే మల్లవల్లి పారిశ్రామికని తీర్చిదిద్దుతా నేను చంద్రబాబు నాయుడు గారిని కుప్పంగా బాగా చూడమని అడిగా. చేరిన రోజు చూస్తాను అన్నాడు ఆయన. కేడీసీసీ బ్యాంక్ నెంబర్ 1 స్థానంలో ఎలాగో పెట్టానో అలాగే నేను ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. నెంబర్ 1గా ఈ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ మంగళగిరి, కుప్పంగాను కూడా మంచిగా డెవలప్ చేస్తాకి ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితులు నిలబెడతాం నెంబర్ 1 స్థానంలో. మనం మట్టి దోకుందామనో, కొండలు దోకుందామనో, రాత్రిపూట తిరిగి ఇవన్నీ చేస్తే నియోజకవర్గం డెవలప్ చేయలేం. కానీ నేను అభివృద్ధి కోసం ఉన్న మంచి చేతక రాజకీయాల్లోకి వచ్చా. ప్రజలకి మంచి చేయాలన్న సంకల్పంతో వచ్చా. సమస్యలు సృష్టిస్తాక నేను రాజకీయాల్లోకి రాలా, పంచాయతీలు చేయటానికి రాలా, మట్టి తోటకు రాలా. సో నేను మంచి చేతక రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి ప్రజలు 10 కాలాల పాటు గుర్తుపెట్టి పనిచేయాలి. మహానుభావులు నిలగడ్డ, ఇందాక మహానుభావులు పుట్టిన గడ్డ అని చెబుతున్నాను. మీరు అట్లాంటి గన్నవరంలో పూర్వ వైభవం రావాలన్నా, పూర్వ పరిస్థితి నెలకొవాలన్నా, ప్రశాంతమైన గన్నవరం రావాలన్నా, దానికి నేను మంచి చేతక రాజకీయాలకు వచ్చిన నాకు అవకాశం ఆశీర్వదించమని గన్నవరం ప్రజలు సమస్యను పరిష్కరించడానికి ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో 30,000 ఉద్యోగాలు డైరెక్ట్ కాకపోయినా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి ద్వారా వస్తాయి. 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన ఏరియా గన్నవరం నియోజకవర్గం తప్ప ఇంకో కాన్స్టిట్యున్సీకి భౌగోళికంగా ఆ పరిస్థితులు లేవు. అది మంచి చేయాలి. అలాగే వేరపనగూడెంలో కూడా ఉంది మాకు. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా 10 ఎకరాలు నేను కాపాడలేండి ఎంఎన్సీ కంపెనీ చేస్తాకి ట్రై చేస్తా. ఆర్కిల్ లాంటి కంపెనీ ఏదో ఒకటి అన్న అట్లీస్ట్ నా మిత్రులు పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడైనా ఏదో కంపెనీ ఎంఎన్సీ కంపెనీలు చేస్తా కూడా పని చేస్తా. ఐటీ హబ్గా తయారు చేస్తాకి నా వంతు ప్రయత్నం చేస్తా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దానికి గన్నవరానికి ఉన్న అడ్వాంటేజెస్ని వాడుకుని గన్నవరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తా. ప్రతిపాదన బ్రహ్మాండంగా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీకి మంచి సీటు గన్నవరం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 2009లో డీలిమిటేషన్ అయిన తర్వాత 3 సార్లు తెలుగుదేశం గెలిచింది. గతంలో కూడా 2 సార్లు ఇండిపెండెంట్ గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే డిపాజిట్ కోల్పోయింది. నేను చాలా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెంచా. ఇప్పుడు దాన్ని తగ్గించుకుంటూ వస్తాం నాకు కొంచెం తలకు మించిన భారంగా ఉంటుందేమో అని అనుమానించాను. కానీ అలా ఏం లేదు. చాలామంది 20 గ్రామాల్లో పార్టీ నాయకుల్ని లోకేష్ బాబు సమక్షంలో చేర్చాం. ఇంకో 20 గ్రామాల నాయకులు ఈ వారంలో చేరుతున్నారు. దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాక విజయవాడ ఈస్ట్ నుంచి ఎవరో కాలర్ ఫోన్ చేసినట్టుగా ఆయన పేరు మర్చిపోయా. ఆయనలాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నా ఎస్సీ సోదరులు కానీ నాకే ఓటేస్తాకి సిద్ధంగా ఉన్న పరిస్థితి ప్రతి గ్రామంలో. ఈసారి నీకు వేస్తామని అని చెప్తున్నారు. నీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. గన్నవరం నియోజకవర్గ ప్రజలు అన్యాయాన్ని సహించరు. గద్దె రామ్మోహన్ రావు గారు టికెట్ కోసం ట్రై చేసి టికెట్ ఇవ్వనందుకే ఇండిపెండెంట్గా గెలిపించారు. ముద్రపోయిన గారిని కూడా కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేస్తే ఆయన టికెట్ ఇవ్వడానికి ఆయన్ని ఆదరించారు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. శాసనసభకు అనుకుంటే ఆ మహానుభావ స్థాయిలో కాకపోయినా ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయను. మంచి చేస్తాను. గన్నవరం నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. మీ ద్వారా మా గన్నవరం ప్రజలకు తెలియజేస్తున్నా.